వైసీపీ చేపట్టే యువత పోరు కార్యక్రమాన్ని జగన్ ఇంటి ముందుగా నిర్వహించాలి అని వైసీపీ శ్రేణులకు టీఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు అని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాతే నిధులు విడుదల చేశారు అని వెల్లడించారు. రేవూరి వేణుగోపాల్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్. రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఫీజు పోరు? ఆ కార్యక్రమం చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చూసాం, దాదాపు 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వైఎస్ఆర్ నాయకులు ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం దాదాపు 788 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యం అకౌంట్లో డబ్బులు వేసిన పరిస్థితి. అంటే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగల. అయినా కూడా ఫీజు పోరు కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు? రొంతన బుద్ధి ఉందే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు కార్యక్రమం చేయాలి? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏమన్నా అన్యాయాలు జరిగితే వాళ్ళ తరపున పోరాటాలు చేసే హక్కు రాష్ట్రంలో, దేశంలో ఎవరికైనా ఉంది. కానీ ఇక్కడ ఏ అన్యాయం జరగకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ